తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా బీజేపీ అంతర్గత విషయాల్లో ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దానికి సంబంధించి రాజా సింగ్‌ని బీజేపీ మోసం చేస్తుంది. రాజా సింగ్‌ని బీజేపీ ఎందుకు పక్కన పెట్టింది అని కొన్ని వార్తలైతే సోషల్ మీడియా పరంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఎందుకు అంటే దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు శాసనసభకు సంబంధించి అసెంబ్లీలోకి సంబంధించి ఫ్లోర్ లీడర్‌నైతే పెట్టే తరుణంలోనే కొంత కాలయాపన జరిగింది. దీనికి సంబంధించి ఎవరిని పెడతారు రాజా సింగ్‌కి ఇవ్వాలి. రాజా సింగ్ కూడా దాని మీద కొంత పట్టు బిగిస్తున్నారు. ఆయనకి ఫ్లోర్ లీడర్ ఇవ్వాలి అని చెప్పేసి కొంతకాలం చర్చ నడిచింది. దీని తర్వాత ఇప్పుడు బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని, అలాగే డిప్యూటీలుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, అలాగే పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ని కూడా నియమించడం జరిగింది. సో దీనికి సంబంధించి రాజా సింగ్ యొక్క ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీజేపీ అంతర్గత విషయాల్లో ఈ చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. రాజా సింగ్‌ని అంటే ఈ వార్త వైరల్ అయిపోయిన తర్వాత బీజేపీకి సంబంధించి కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారంటే ముఖ్యమైన కారణం ఫ్లోర్ లీడర్‌గా పెట్టకపోవడానికి రాజా సింగ్ యొక్క లాంగ్వేజ్ అంటే ఆయనకి తెలుగు సరిగ్గా రాదు. సో వెంటనే ఏదన్నా ఇప్పుడు చాలా పెద్ద డిస్కషన్ జరిగేటప్పుడు బీజేపీ వాయిస్‌ని గట్టిగా వినిపించలేడంటే వినిపిస్తాడు గానీ బీజేపీకి సంబంధించిన వాయిస్‌ని వినిపించే తరుణంలోనే రాజా సింగ్‌కి కొంత లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది. ఆయన తెలుగు సరిగ్గా రాదు కాబట్టి ఆయన మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి సో రాజా సింగ్‌ని ఫ్లోర్ లీడర్‌గా పెట్టలేదని చెప్పేసి బీజేపీ నాయకత్వం గానీ, అధిష్టానం గానీ చెప్పడం జరుగుతుంది. సో మరొకటి చూసుకున్నట్లయితే ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి. అంటే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి ఆయన ఫ్లోర్ లీడర్‌గాను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గాను పెట్టకపోయినంత మాత్రాన రాజా సింగ్‌ని పక్కన పెట్టినట్లు కాదు. రాజా సింగ్‌కి రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రాముఖ్యమైన స్థానం కల్పించడానికి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆయనకి ఇవ్వాల్సిన వాల్యూ, ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏదైతే ఉందో అవన్నీ బీజేపీ అధిష్టానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ అంటే తెలంగాణలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. అది కూడా బీజేపీ ఉంది, ఇంకా ఉంది, బీజేపీ బలంగానే ఉందని చెప్పుకునే వాయిస్‌లు ఏదన్నా ఉంది అంటే అది రాజా సింగే కాబట్టి ఆయన్ని పక్కన పెట్టడం అనేది జరగట్లేదు. ఖచ్చితంగా రాజా సింగ్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన పాత్ర ఇవ్వబోతున్నారు లోక్సభకు సంబంధించి. స్థానాన్ని కల్పించబోతున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి. కొంతమేర క్యాంపెయినింగ్ గానీ, ఆయన ఎప్పుడు కూడాను హిందూయిజాన్ని ముందుకు తీసుకెళ్ళటం గానీ, ఇట్లాంటి వాటిలో చాలా చురుగ్గా ఉంటాడు కాబట్టి సో ఆయనకి కేవలం ఒక భాష మీద పట్టు లేదు కాబట్టే రాజా సింగ్‌కి అధిష్టానం కూడాను ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పలేదని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రచారంలో ఒక కీలక బాధ్యత కూడా అందజేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. అట్లాగే రాజా సింగ్‌ని రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఆయనకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అట్లాగే ఒక షాడో లీడర్‌గా ఆయన్ని యూజ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే డైరెక్ట్‌గా ఆయన్ని కేవలం అసెంబ్లీకి పరిమితం చేయకుండా మరికొంత దూరం బీజేపీ వాయిస్ వినిపించడం గానీ, హిందూ గళాన్ని కూడాను గట్టిగా వినిపించే పరిస్థితుల్లో అటు ఒక పక్క బండి సంజయ్ గానీ, మరొక పక్క ఈయన రాజా సింగ్ గానీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తులు కాబట్టి రాజా సింగ్‌ని తీసి పక్కన పెట్టే పరిస్థితి లేదు. అందుకనే ఒకవేళ అంత పెద్ద ఎలిగేషన్ ఆయన మీద వచ్చినా సరే, బీజేపీ సస్పెండ్ చేసున్నా సరే, సస్పెండ్ చేసిన తర్వాత ఈ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో, ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నాయో, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయో, రాష్ట్ర స్థాయి ఎన్నికలు, దానికి సంబంధించి బీజేపీలో ఉన్న ముఖ్యమైన నేత రాజా సింగ్ మీద సస్పెన్షన్ ఉన్నా సరే, ఎలక్షన్ టైంలో సస్పెన్షన్ ఎత్తేసి మరి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అందుకే ప్రాధాన్యం ఉంది కాబట్టే రాజా సింగ్‌ని పక్కన పెట్టకుండా సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా మీరందరూ కమెంట్ చేయండి. నిజంగానే బీజేపీ రాజా సింగ్‌ని పక్కన పెట్టిందా? లేదంటే రాజా సింగ్ ప్రాముఖ్యతను బీజేపీ తగ్గిస్తుందా? రాజా సింగ్‌ని సమూలంగా వాడుకునే పరిస్థితి బీజేపీ చేస్తదా రాను ముందు వచ్చే కాలంలో అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కమెంట్ చేయండి. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.